నిలిపివేసే అవకాశం ఉందా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కూంబింగ్ నిలిపివేయాలని మావోయిస్టులు కోరడాన్ని మరి రాష్ట్రాలు అంగీకరిస్తాయా? సో ఒకటి, ఇప్పుడు ఇది ఒక రాష్ట్రం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ కమిటీ తరపున ఇవాళ ఒక అధికారిక ప్రకటన అనుకుందాం మనం, ఎందుకంటే వాళ్ళు నవంబర్ 22వ తేదీ అక్కడ ఉంది ఆ లెటర్లో అధికారిక ప్రకటన వాళ్ళు లాంటిది ఒకటి జారీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే 3 చీఫ్ మినిస్టర్కి లెటర్ రాశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్లస్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు లెటర్ రాస్తూ అనంత్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అనంత్ నుంచి 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏం చేశారంటే, మేము సరెండర్ కావాలన్న నిర్ణయానికి మేము వచ్చాము, అయితే ఈ ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాసం మిగతా వాటి చర్చించడానికి మాకు కొంత సమయం కావాలి, 3 రాష్ట్రాల ప్రభుత్వం మాకు సమయం కావాలి, అందుకు మాకు 3 నెలల సమయం ఇవ్వండి, ఫిబ్రవరి 15వ తేదీ వరకు మాకు సమయం ఇవ్వండి, 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వండి, ఇంకోటి అంటూ మమ్మల్ని నమ్మండి, మేము ఇదేదో మా బలం పెంచుకునేందుకు కాదు, ఇదేంటంటే మాకు ఇప్పుడు ఎక్కడ కూడా మాకు చర్చించుకోవడానికి అవకాశం లేదు, మా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఉన్నారు, మేమందరం కలుద్దామంటే అది ఎన్కౌంటర్ అవుతుంది, సో మాకు వేరే ప్రసార సాధనం ఏమీ లేదు, సో ఈ కూంబింగ్ నిలిపేస్తే మేము కలుసుకొని మాలో చర్చించుకొని నెక్స్ట్ పునరావాసం ఏంటి అన్నది చర్చిస్తాం. అయితే ఫిబ్రవరి 15 వరకు అందుకని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే గడువు విధించిందో మార్చ్ 31 అన్నారో ఆ మార్చ్ 31 లోపే ఉంది కాబట్టి ఈ గడువు మాకు ఇవ్వండి, ప్లస్ పీజీఎల్ఏ వారోత్సవం అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించి కూడా ప్రతిసారి మేము ఉత్సవాలు జరుపుతాం, ఆ ఉత్సవాలు కూడా జరపం, ప్లస్ ఆల్ ఇండియా రేడియోలో దీన్ని టెలికాస్ట్ చేయండి. ఆల్ ఇండియా రేడియోలో టెలికాస్ట్ చేస్తే ఏంటంటే నక్సలైట్ దగ్గర సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈజీగా లొకేషన్ ద్వారా ఎక్కడున్నారో ఈజీగా ఇప్పుడు ట్రాక్ చేసే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ రావడంతో మావోయిస్టులు పూర్తిగా అంతమైపోయారు, లొకేషన్ ట్రాక్ చేస్తే పోలీసులు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ పట్టుకుంటారు, వాళ్ళను చంపేయచ్చు. సో అందుకని వాళ్ళకి చేరేందుకు మార్గం ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో దీన్ని ప్రసారం చేయండి. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తే మా వాళ్ళందరూ కూడా మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు రేడియో వార్తలు వింటారు, ఆ విన్న వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, మేము ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్లస్ మహారాష్ట్ర 3 రాష్ట్రాల జోనల్ కమిటీ ఏదైతే ఉందో ఈ విధంగా మేము చర్చలకు ప్రతిపాదించామని మా సహచరులకు కూడా తెలుస్తుంది అని చెప్పి మీడియాకు రిక్వెస్ట్ చేసి సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే మాకు అండగా ఉన్నారో వాళ్ళంతా మాకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించండి అంటూ ఇవాళ రిక్వెస్ట్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రెస్పాన్స్ రాలేదు, వీళ్ళు 3 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ చేశారు, కానీ అల్టిమేట్ గా ఇది అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకోవాల్సిన కాలు, చర్చిద్దాం దీని మీద అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నేతలు కూడా ఆల్మోస్ట్ ఇక లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి.